మై ర్యాంక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ సృజనాత్మకతో భవిష్యత్తును మార్చడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియోలో ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ 2026 అడ్మిషన్స్ గురించి పూర్తి సమాచారం అందిస్తాం. మీరు ఒక గొప్ప సైంటిస్ట్ కావాలని కలలు కన్నట్లయితే ఇది మీకు సరైన మార్గం. రీసెర్చ్ మరియు డిస్కవరీ ప్రపంచంలోకి మనం కలిసి ప్రయాణం మొదలు పెడదాం. మీరు ప్రపంచంపై ప్రభావం చూపే ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కొత్త మందులు ఎలా కనుగొంటారో అని ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రవేత్తలు అంతరిక్ష గెలాక్సీలని ఎలా అధ్యయనం చేస్తారు? కొత్త టెక్నాలజీ ఎలా అభివృద్ధి చేస్తారు? ఈ పెద్ద ప్రశ్నలే ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఐఐఎస్ఈఆర్లో చదివితే ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనే వ్యక్తి మీరే కావచ్చు. ప్రపంచాన్ని మార్చిన గొప్ప శాస్త్రవేత్తలను గుర్తు చేసుకుందాం. సివి రామన్ తన గొప్ప ఆవిష్కరణ అయిన రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశాన్ని అంతరిక్ష మరియు క్షిపణి సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లారు. ఈ మహానుభావులు చూపించినట్లే ప్రతి గొప్ప ఆవిష్కరణ ఒక చిన్న జిజ్ఞాసతోనే ప్రారంభమవుతుంది. శ్రీనివాస రామానుజన్ ఒక స్వయంగా నేర్చుకున్న గణిత మేధావి. ఆయన కథ మనకి చెబుతుంది, ఆసక్తి మరియు పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్ప విజయాలు సాధించవచ్చు. ప్రఖ్యాత భారతీయ రసాయన శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ రంగాల్లో భారతదేశానికి గొప్ప గుర్తింపు తెచ్చారు. మీరు చేసే రీసెర్చ్ కూడా భవిష్యత్తు తరాలని ప్రేరణగా మారవచ్చు. ఆపరేషన్ సింధూర్ మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఆకాష్ మిజైల్స్ కీలక పాత్ర పోషించాయి. అవి ఆకాష్ మిజైల్ని కనుక్కున్న వ్యక్తి మీకు తెలుసా? అతనే మన గొప్ప శాస్త్రవేత్త చంద్రమౌళి గారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2020-2021లో ప్రపంచ దేశాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్. మరి ఆ కోవిడ్కి వ్యాక్సిన్ కనుక్కుంది ఎవరో తెలుసా? బలరాం భార్గవ్ గారే కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఐఐఎస్ఈఆర్లో మీరు ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వంటి ఆసక్తికరమైన రంగాలను అన్వేషించవచ్చు. కాలుష్యం, ప్రకృతి విపత్తుల వంటి ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. ఐఐఎస్ఈఆర్లో మీరు సాధారణంగా అందరూ ఎంచుకునే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ మార్గాలను మాత్రమే అనుసరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అత్యాధునిక శాస్త్రీయ పరిశోధనలో పాల్గొని ప్రపంచ స్థాయి సైంటిస్టుగా ఎదగొచ్చు. ఐఐఎస్ఈఆర్ ప్రత్యేకత ఏమిటంటే మొదటి సంవత్సరం నుంచే రీసెర్చ్ అవకాశం, విదేశాల్లో పిహెచ్డి అవకాశాలు, అత్యాధునిక ల్యాబ్లో పనిచేసే అవకాశం. ఇది కేవలం విద్య కాదు, ప్రపంచాన్ని మార్చే అవకాశం కూడా. ఐఐఎస్ఈఆర్లో విద్య అంటే కేవలం సిద్ధాంతం నేర్చుకోవడం కాదు, మీ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా ఉపయోగించి భవిష్యత్ శాస్త్రవేత్తలు ఎదగడానికి శిక్షణ పొందుతారు. ఐఐఎస్ఈఆర్లో ప్రతి క్యాంపస్లో ప్రత్యేక అవకాశాలు అందిస్తుంది. ఉదాహరణకు ఐఐఎస్ఈఆర్ కలకత్తా, ఐఐఎస్ఈఆర్ పూణే. ఇక్కడ బయాలజికల్, కెమికల్, ఫిజికల్ సైన్సెస్ రంగాల్లో మీరు మెరుగైన రీసెర్చ్ చేయవచ్చు. ఐఐఎస్ఈఆర్ గ్రాడ్యుయేట్స్ కేవలం డిగ్రీ పొందరు, వారు రీసెర్చ్ ప్రపంచంలో గొప్ప కెరియర్ ప్రారంభిస్తారు. పిహెచ్డి, డేటా సైన్స్, అకాడమిక్ రీసెర్చ్ వంటి అనేక అవకాశాలు మీకోసం ఎదురు చూస్తాయి. ఐఐఎస్ఈఆర్ విద్యార్థులు భవిష్యత్ శాస్త్ర పరిశోధన నాయకులు. టాప్ యూనివర్సిటీలో పిహెచ్డి అవకాశాలు, టెక్నాలజీ కంపెనీలో పరిశోధన ఉద్యోగాలు ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఐఐఎస్ఈఆర్ అలుమ్ని ప్రపంచవ్యాప్తంగా మంచి జీతాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. టీచింగ్, రీసెర్చ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఏ రంగాన్ని ఎంచుకున్నా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఐఐఎస్ఈఆర్ ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి అర్హత. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సైన్స్ స్ట్రీమ్ తప్పనిసరిగా ఉండాలి. ఐఐఎస్ఈఆర్లో ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటుంది. బయాలజికల్, కెమికల్, ఫిజికల్ సైన్సెస్ రంగాల్లో మీరు రీసెర్చ్ ఆధారిత విద్యను పొందుతారు. ఎంపీసీ విద్యార్థులకు బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉంటాయి. బైపీసీ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. బయాలజికల్ సైన్సెస్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, డేటా సైన్సెస్ ఇలాంటి రంగాల్లో రీసెర్చ్ చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 2000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 1000 రూపాయలు. ఇది మీ భవిష్యత్తులో పెట్టే పెట్టుబడి. ముఖ్యమైన తేదీలు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 13, 2026 అప్లై చేయడానికి ఆఖరి తేదీ. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి 2026 జూన్ 7వ తారీఖు ఉంటుంది. IISER ఎగ్జామ్ ప్యాటర్న్. పరీక్ష మొత్తం 3 గంటలు ఉంటుంది. సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ప్రతి సబ్జెక్ట్ నుండి 15 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 60 ప్రశ్నలు. అన్ని సబ్జెక్టులో బలమైన ప్రిపరేషన్ అవసరం. సిలబస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మాక్ టెస్ట్తో మంచి ప్రాక్టీస్ చేయండి. ఇవి మీకు మంచి ర్యాంకు సాధించడంలో సహాయపడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న IISER క్యాంపసెస్లో 2300 పైచిలకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. మీకు కూడా మంచి అవకాశం ఉంది, ప్రయత్నించండి. మై ర్యాంక్ ఎడ్యుకేషన్ మీకు పూర్తి అడ్మిషన్ గైడెన్స్ అందిస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేయడంలో కానీ, కోర్స్ సెలక్షన్స్లో కానీ, యూనివర్సిటీ కౌన్సిలింగ్స్లో కానీ ప్రతి దిశలో మేము మీకు సహాయం అందిస్తాం. అడ్మిషన్స్ మరియు కౌన్సిలింగ్స్ కోసం మై ర్యాంక్ ఎడ్యుకేషన్ సంప్రదించండి. మీ సైంటిస్ట్ కావాలనే కలను నిజం చేయడంలో మేము మీతోనే ఉంటాం. ఈ వీడియో నచ్చినట్టయితే మై ర్యాంక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులు కూడా తెలియజేయండి.